ఒక ఫోర్స్ గా తయారవ్వాలి, కథం తొక్కాలి, నరం బిగించాలి. జై తెలంగాణ, జై బీజేపీ అని ముందుకెళ్ళి ఛాలెంజ్ చేయాలి మీరు. అది మీలో మీ శక్తి ఉంది. కార్యకర్తలు మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు భయపడతారు, ఎందుకంటే మీలో కమిట్మెంట్ ఉంది, మిగతా లేదు. ఆ కమిట్మెంట్ తో మనం ముందుకు వెళ్ళాలి, కొట్లాడాలి. ఇవాళ కేసీఆర్ తమిళనాడుకి వెళ్ళాడు స్టాలిన్ తో మాట్లాడడానికి. ఈయన తమిళ రాజకీయం కూడా చేస్తున్నాడంట. ఇంతకు ముందు థర్డ్ ఫ్రంట్ కోసం ఫెడరల్ ఫ్రంట్ తీసుకెళ్ళారు. ఫెడరల్ ఫ్రంట్ కాదు, ఫెడరల్ ఫ్రంట్ అని నేను చెప్పాను. నేను థర్డ్ ఫ్రంట్ కూడా ఇవాళ మళ్ళీ ఆ థర్డ్ ఫ్రంట్ కోసం అంటే పాపం ఆయనకి ఆశలు చాలా ఉన్నాయి. తెలంగాణని సర్వనాశనం చేశాడు, ఇక ఇండియా కూడా మొత్తం నాశనం చేసి అమ్మేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని, లేకపోతే ప్రెసిడెంట్, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ అవ్వాలని చాలా ఆశలు ఉన్నాయి. దానికి అందరినీ పత్రాలు చేయాలని అనుకుంటున్నాడు. వాళ్ళు ఎవరు పత్రాలు అవ్వడు, ఇదే పత్రాలు అవుతాయి. ఇలా అవుతారు. నేను చెప్తాను కదా, తెలంగాణ ప్రజలు అమాయకులాగా మిగతా రాష్ట్ర ప్రజలు అమాయకులు ఉండరండి. చాలా తెలివైన వాళ్ళు నిలదీస్తారు, నడివేడు మీద పెట్టి రాళ్ళతో కొట్టి చంపుతారు మిగతా రాష్ట్రం. కానీ ఇక్కడ మనవాడికి అమాయకులు, మనవాళ్ళు తెలివైన వాళ్ళు ఉంటే ఈ పార్టీకి రెండో ఛాన్స్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. కేసీఆర్కి ఈ పార్టీ ఇంటికి పంపించేవాళ్ళు. కానీ ఇక్కడ మనం వాళ్ళని చైతన్యవంతులు చేయాలి, అవగాహన కల్పించాలి. అది మన బాధ్యత. ఇవాళ పిలిచి అక్కడ శ్రీరంగనాథ్ టెంపుల్కి వెళ్ళి ఏనుగు దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అని వెళ్ళాడు. ఏనుగు ఎప్పుడు తొండంతో ఇలా అంటది, జనరల్గా అంతే కదా. పాపం ఏనుగు ఏం చేస్తుందంటే తొండాన్ని మంచి తిప్పి నెత్తి మీద ఒక గుద్దు గుద్దింది. నువ్వు పేరుకేంటి నాకు తెలుసు పిచ్చోడా, నీకు నేను ఆశీర్వాదం ఇవ్వను, నువ్వు కావాలని అనుకుంటా అన్నట్టు నేను తిప్పి, ఇలా కూడా కాదు ఇలా తిప్పి వ్యవస్థ కొట్టింది, ఇలా అన్నాడు. సో ఇలా ఉంటుంది కేసీఆర్ది. అంత దుర్మార్గుడు ఆయన. ఇలాంటి దుర్మార్గుని మనం మామూలు కాదని చాలా కష్టపడాలి. ఎందుకంటే వాడు ఆయన డబ్బు లక్షల కోట్లు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.